లెట్స్ డు కుమ్ముడు. సో మీకు 6 ప్రశ్నలు ఉంటాయి ఈ రౌండ్ లో. బజర్ నొక్కండి, కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -10. రెడీయా? రెడీ అక్క. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆన్ ద స్క్రీన్. ఇందులో దాగి ఉన్న ఒక పాటలోని మొదటి లిరిక్స్ కనుక్కోండి. శ్వేత, అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. అంటే యు మీన్ ఈ రౌండ్ నేమ్? చూద్దాం. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. points. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ స్క్రీన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బాలల దినోత్సవం డాష్ రోజున జరుపుకుంటాము. అండ్ బజర్ నొక్కారు సింధు. నవంబర్ 14. నవంబర్ 14 జరుపుకుంటారు. మన చిన్న పిల్లలు అయిపోతే ఆడుకోవడమే. నవంబర్ 14 ఇస్ ద రైట్ ఆన్సర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. సింధు డాన్స్ వద్దులే కానీ ఇందాక పిల్లల టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవి అయిపోయావు అనమాట. ఓకే ఓకేనా? నువ్వు చిన్న పిల్లలాగా మాట్లాడాలి. మీకు ఎంతమంది పిల్లలు? ఒకడు బాబు. ఎంత ఏజ్? 8 years. మీది ఏజ్ ఇప్పుడు అంతే, మీరు 8 years. రండి. మనం ఆడుకుందామానే. ఏం ఆట ఆడదామే? ఈమె మొన్న ఆడతాను అనింది. అమ్మ నాన్న ఆట నేను వద్దని చెప్పా. అమ్మ నాన్న నిన్న ఆడాం కదా. వద్దు, ఆడకూడదు, మా డాడీ కొడతాడు. బావ మరదలు ఆట ఆడదామే. మా మమ్మీ చెప్పింది నువ్వు ఎవరిని టచ్ చేయకుండా ఆడాలి అని. అవునే, అందుకనే దూరంగా ఉండి ఆడుకుందామే. అవును. మీ డాడీ ఎక్కడ? మా డాడీ బ్యాంక్ లో అని చెప్పారు, ఎక్కడ వెళ్ళారో తెలియదు. మీ డాడీ నేను కొడతాడా? కొట్టడు, మమ్మీతో కొట్టిస్తాడు. ఇది కూడా కొడుతుంది వాళ్ళ అమ్మని. నువ్వు కొడతావా మీ అమ్మని? నేను మా అమ్మని కొట్టాను, మా అమ్మాయి నన్ను కొట్టుద్ది. మీ అమ్మని నేను కొడతాను. నువ్వు పాట పాడవా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కును మింగావా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బాబు కొడతాడు నిన్ను లాక్ చేసినందుకు. ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, ఈ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ చూడండి. ఇందులో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. రివర్స్ చేసాం మేము. ప్రశాంతి, అమ్మమ్మ గారి ఇల్లు. ఓకే చూద్దాం. అమ్మమ్మ గారి ఇల్లు రైట్ ఆన్సర్. అరే మన ప్రోగ్రామ్ ఎంత మంది అమ్మమ్మలు నాన్నమ్మలు చూస్తూ ఉంటారు తెలుసా? వాళ్ళకి కాలక్షేపం అన్నమాట. ఈ టైం కల్లా చక్కగా భోజనం పెట్టుకొని చూస్తూ ఆనందంగా ఉంటారు. అసలు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉండటం వల్ల ఏదో మా గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఆరోగ్యం ఎంత బాగుంటుంది తెలుసా? అసలు ఎవరిది? హస్బెండ్ది. అమ్మమ్మ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీ మెమరీస్ ఏంటి చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుండేది, కానీ ఆ రోజులైతే ఇప్పుడు లేవు. మంచిగా ఆడుకునే వాళ్ళము. ఆడుకోండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? అప్పుడైతే మంచిగా పిల్లలందరూ గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఫోన్లు, మొబైల్, ట్యాబ్లు అవే పిల్లలకి. ఆడుకోమన్నా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా మా పిల్లలు అయితే ఫోన్, టీవీ, ట్యాబ్లు అంతే. మా అమ్మ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఒక్కోసారి, మా పిల్లలు ఇద్దరు ఎవరి ఫోన్ లో అటు ఇటు ఉంటారు, ఒక్కోసారి ఇటు మాట్లాడరు రా అని. ఫోన్స్ ని బ్యాన్ చేసేద్దాం అక్క. చేసేయి, తర్వాత నువ్వే పరిగెడతావు. ఓకే, సో మీకు ఇచ్చేసామండి 20 పాయింట్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఈ మ్యూజిక్ ఆధారంగా పాట ఏంటో కనుక్కోండి. వినండి. ప్రియాంక, బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది, సర్లే కానీ అని దగ్గరికొస్తే సోషల్ డిస్టెన్స్ అని ఆగుతున్నా, లేకపోతే ఒక చిన్న హగ్గే ఇచ్చి ఊరుకుంటా. ఈ పాట కాదు, రాంగ్ సాంగ్. అదే పాట కదా. ఇక్కడ ఏం పాడారు? మధ్యలో కలిపేసే అక్క లిరిక్స్, అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. మగవాళ్ళు పులిహోర కలుపుతుంటే ఆడవాళ్ళు దద్దోజనం కలుపుతున్నారు ఇక్కడ. ఇచ్చేద్దాం 20. నెక్స్ట్ ఇంకో
ఇంకొక ఇమేజ్ వస్తుంది చూడండి. ఈ ఇమేజ్ల ఆధారంగా 4 హీరోల పేర్లు కనుక్కోవాలి. అండ్ శ్వేత, ఆ బొట్టు పెట్టుకుంది ఎవరు? బాలకృష్ణ. ఆ ఇటు పక్కన ఎవరు? మోహన్ బాబు. ఓకే, నెక్స్ట్ కింద 5 4 మీ ఆయన చూస్తున్నాడు, త్వరగా చెప్పు. 3 2 శ్రీకాంత్ ఎన్టీఆర్. షారుఖ్ ఖాన్ హరికృష్ణ వాళ్ళ అబ్బాయి సెకండ్ అబ్బాయి. బాబు మోహన్. టైం అప్. ఓకే, హస్బెండ్ పోల్ సజ్జన్ చెప్పండి. బాలకృష్ణ, ఆ, హరికృష్ణ, ఆ, కళ్యాణ్ రామ్, ఆ. జూనియర్ ఎన్టీఆర్. అరే మీరు భలే గెస్ట్ చేశారు, చూద్దాం ఒకసారి. అదిగో చూడు ఎంత క్లియర్ గా ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. పైగా ఒకటే ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ, నాకు నందమూరి ఫ్యామిలీ. నీకు -10. అయ్యో దేవుడా. ఏంటి మీ ఆయన మిమ్మల్ని ఎత్తుకోవడం లేదా? మీరు ఎత్తుకోమని చెప్పినా సరే వెళ్ళి పని చూడు అంటున్నారా? రండి స్టార్ మహిళకి, రండి. వాళ్ళని కూడా పట్టుకురండి, మేము ఎత్తిస్తాం. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది.